సైబర్ నేరాలు సైబర్ భద్రత అనే ధారావాహికలో డాక్టర్ సివి కృష్ణవేణి గారు ప్రతి వారం అత్యద్భుతమైనటువంటి కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు. ఈ రోజుకి అందరికీ అవసరమైనటువంటి విషయాలు ఇవి. మరి గత వారం సైబర్ ఫ్రాడ్ గురించి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్, వాటన్నిటి గురించి చెప్పారు. అయితే అప్పుడే కూడా మీరు సలామీ అటాక్స్, సైబర్ వ్యాండలిజం అనే మాటలు కూడా చెప్పారు కదా కృష్ణవేణి గారు. అవునండి. మీరు మరి వాటి గురించి చెప్తారా? ఓకే. సలామీ అటాక్ అంటే అది చాలా డేంజరస్. మనకు తెలియకుండానే కొంచెం కొంచెం అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది మన అకౌంట్స్లో నుంచి. అంటే 1 రూపీ అనుకోండి, మనం నోటీస్ చేయలేం. కానీ అలాగా 1 crore 1 billion ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఎవ్రీడే 1 రూపీ అవుతుంది. సో దీన్ని సలామీ అటాక్ అంటారు. అంటే కొంచెం కొంచెంగా మనం అన్నోటీస్ చేసేలాగా, అంటే మనం గుర్తించలేము అమౌంట్ కట్ అవుతుంది. అంటే ఎవ్రీడే మనం అకౌంట్ చూసుకున్న 0.12 0.87 అలాంటివి మనం డిస్కార్డ్ చేస్తూ ఉంటాం. సో ఏంటంటే దీన్నే సలామీ అటాక్ అంటారు. బ్యాంక్స్లో కానీ ఇండివిజువల్స్కి కానీ ఇది బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అంటే ఎవరు చేస్తారు ఇవి? సైబర్ అటాకర్సే మన అకౌంట్స్ని యాక్సెస్ తీసుకొని కొంచెం కొంచెం అమౌంట్, మళ్ళీ ఒక్కసారిగా మొత్తం తీసేసుకోరు. కన్సిడరబుల్ అమౌంట్ కట్ అవ్వదు. ఎందుకు చేయరు అట్లాగా? అలా చేస్తే ఒక్కసారి తెలిసిపోతుంది. అందుకనేసి ఇది 1 టైప్ ఆఫ్ నేరం. ఆటోమేటిక్గా వాళ్ళకి, అంటే ఎక్కువ మంది యూజర్స్ మీద వాళ్ళకి రావాల్సిన డబ్బులు అంటే ఒకరి దగ్గర 10 లక్షలు తీసుకునే బదులు 10 లక్షల మంది దగ్గర 1 రూపాయి తీసుకుంటారు. ఎవరు వీళ్ళని గుర్తించలేరు అన్నది వీళ్ళ పాయింట్. 10 లక్షల మంది తాలూకా అకౌంట్లు అంత సులభంగా వాళ్ళ హ్యాకింగ్లో, వాళ్ళ కంట్రోల్స్లో ఒక్కసారి డేటా మెయిన్ బ్యాంక్ డేటాని సీజ్ చేశారంటే 10 లక్షలు అన్నది వెరీ లెస్ అమౌంట్ వాళ్ళకి. అప్పుడు కూడా ఈ 1 రూపీ 2 రూపీస్ తీసుకోవడం వల్ల బ్యాంక్ వాళ్ళు కూడా గుర్తించలేరు. తర్వాత గుర్తించి ఇది సలామీ అటాక్ కింద తెలుసుకున్నారు. మనకి మెసేజెస్ రావా జనరల్గా ఇలాగా మీ దగ్గర? యాక్చువల్గా డెబిట్ అయినప్పుడు మనం ఏటీఎంలో డెబిట్ చేస్తే వస్తుంది. అదే వాళ్ళ టెక్నిక్, కొంచెం కొంచెం అమౌంట్ని స్టీల్ చేయటం. అలాంటిది కూడా ఆల్రెడీ బ్యాంకులు వాళ్ళు గుర్తించారు. తర్వాత సైబర్ వ్యాండలిజం అనే మాట కూడా మీరు చెప్పారు. ఇదేంటంటే వాంటెడ్లీ డెలిబరేట్గా ఏదైనా ఒక పర్టికులర్గా టార్గెట్, అంటే వాళ్ళకి ఏమీ ఇంటెన్షన్ ఉండదు. అంటే ఎవరిని టార్గెట్ చేయరు, ఎవరికైనా హామ్ చేయాలని ఉండదు, ఎవరి మీద జలస్ ఉండదు. వాళ్ళ నేచరే ఏదో ఒకటి డిస్ట్రాక్ట్ చేద్దాము అని. సో దీన్ని సైబర్ వ్యాండలిజం అంటారు. డెలిబరేట్గా ఒక డిజిటల్ ప్రాపర్టీని వాళ్ళు డిస్ట్రాయ్ చేయటం. మెయిన్గా ఏంటంటే వెబ్సైట్స్ వాళ్ళ టార్గెట్ అవుతుంది. దట్ ఈస్ ఎ మెయిన్ డిజిటల్ ప్రాపర్టీ. ఆర్గనైజేషన్స్ కానీ ఏదైనా మొత్తం డేటా వెబ్సైట్స్లో పెడతారు కాబట్టి దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తే డీఫేమింగ్ జరుగుతుంది, డేటా పోతుంది. అందుకని ఇది ఒక రకమైనటువంటి ఆనందం. రైట్. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా. ఏమి డబ్బులు అడగరు, మళ్ళీ ఊరికే డిస్ట్రాయ్ చేస్తా ఉంటారు. బట్ దానివల్ల కూడా చాలా నష్టపోయిన వాడికి తెలుస్తుంది దాని బాధ ఏంటో. కాబట్టి వీళ్ళు కంప్యూటర్ ముందు కూర్చుని వీళ్ళకి చాలా ఏదో కొంత నాలెడ్జ్ అది ఇది ఉంటుంది కాబట్టి దొరికినటువంటివి ఏమైనా ఇలా చేస్తుంటారు. దానికి కూడా ఎగైన్ మన జాగ్రత్తలు ఏమైనా ఎలా తీసుకోవాలి? వీడికి కూడా అగైన్ మళ్ళీ ఫైర్ వాల్స్ జాగ్రత్తగా పెట్టుకోవడం. అంతే, ఫైర్ వాల్స్, సెక్యూరిటీ, ప్రొటెక్షన్, అందరికీ యాక్సెస్ ఇవ్వకపోవడము, సేమ్ మనం చెప్పుకున్న రూల్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లికబుల్ అవుతాయి. అంటే మనకి ఎవరు కూడా కాంపిటీటర్స్ లేరు, మనకెవరు శత్రువులు లేరు, అయినప్పటికీ కూడా మనకి ఏదైనా జరగచ్చు. అదే సైబర్ వ్యాండలిజం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు మామూలుగా హ్యాకింగ్ అనే మాట చాలా ఎక్కువగా వాడుతుంటే, ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు చెప్పినటువంటి వాటిలో కూడా చాలా వరకు హ్యాకర్సే కదా ఇలాంటివన్నీ పనులు చేసేది. అంటే హ్యాకింగ్ ఏంటి, హ్యాకింగ్ లో చాలా చాలా రకాలు ఉన్నాయని కూడా చెప్తారు కదా. అవును, వాటి గురించి చెప్తారా? సైబర్ క్రైమ్, సైబర్ ఫ్రాడ్ ఇవి ఉన్నాయి కదా, వీటిల్లోనే హ్యాకింగ్ అన్నది ఒకటి. అంటే హ్యాకింగ్ అంటే వాళ్ళ అనుమతి లేకుండా, పర్మిషన్ లేకుండా వాళ్ళ సిస్టమ్ని కానీ, నెట్వర్క్ని కానీ, సోషల్ మీడియా అకౌంట్స్ని కానీ వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడాన్ని హ్యాకింగ్ అంటాం. అంటే హ్యాక్ చేయకుండా స్టీల్ చేయొచ్చు, అది ఫ్రాడే. హ్యాక్ చేయకుండా బెదిరించవచ్చు, అది ఫ్రాడే, సైబర్ ఫ్రాడే. బట్ హ్యాకింగ్ అంటే పర్టికులర్గా యాక్సెస్ తీసేసుకుంటారు. అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని హ్యాకింగ్ అంటాం. దీంట్లో సెవెరల్ టైప్స్ ఆఫ్ హ్యాకింగ్ ఉంటాయి. ఒకటి బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. బ్లాక్ హ్యాట్ వేర్ చేసుకున్నట్టు ఇమాజిన్ చేసుకోవచ్చు. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటే వీళ్ళు అన్ఆథరైజ్డ్ హ్యాకర్స్ అనమాట. అంటే వీళ్ళు హ్యాక్ చేసి హామ్ చేస్తారు.
సో వీళ్ళని అంటే హాని కలిగిస్తూ ఉంటారు. సో వీళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. అలా కాకుండా వీళ్ళ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఆర్ వాళ్ళని పట్టుకోవడానికి కొంతమంది కంపెనీ వాళ్ళు కానీ ఆర్ అదర్వైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కొంతమంది హ్యాకర్స్ని రిక్రూట్ చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఆథరైజ్డ్ హ్యాకర్స్ అన్నమాట. ఏంటంటే వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, హ్యాకర్స్ని పట్టుకోవడానికి మంచి కోసం పనిచేసే హ్యాకర్స్ని వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. వీళ్ళే ఎథికల్ హ్యాకర్స్. అండ్ గ్రే హ్యాట్ హ్యాకర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఏమీ హామ్ చేయరు కానీ అనాథరైజ్డ్గా యాక్సెస్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళని గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటే బ్లాక్లోకి రారు, వైట్లోకి రారు, గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటారు. ఇంకా మనకి ఇన్సైడర్ థ్రెట్స్ ఉంటారు. అంటే ఆర్గనైజేషన్లోనే హామ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు హ్యాకింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇన్సైడర్ థ్రెట్స్. మనకి అవుట్ సైడర్ థ్రెట్స్ అంటే ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేయరు, బయటి వాళ్ళు మనకి ఏదైనా హామ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫిషింగ్ అటాక్స్ మనం ఆల్రెడీ చూసాము. ఏంటంటే ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసమని మనం వేరే వాళ్ళలాగా ఆథరైజ్డ్ పర్సన్ లాగా యాక్ట్ చేయడం కానీ, లింక్స్ పంపించడం కానీ అలాంటివి. ఇంకా ర్యాన్సమ్ వేర్ కూడా మనకి మన శ్రోతలకి చాలా బాగా తెలిసి ఉంటుంది. అది రిపీటెడ్గా యూజ్ చేసాము. కొంత డేటా పట్టుకొని ఇంత పే చేస్తే, ఇంత ర్యాన్సమ్ మనకి పే చేస్తే ఆ డేటాని హోల్డ్ చేసినది రిలీజ్ చేస్తాము, ఇలాంటివన్నీ బెదిరిస్తూ ఉంటారు. సో ఇది టైప్స్ ఆఫ్ హ్యాకింగ్. మెయిన్గా బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్, వైట్ హ్యాట్ హ్యాకింగ్, ఎథికల్ హ్యాకర్స్, అన్ఎథికల్ హ్యాకర్స్ అని ఉంటారు. 2 టైప్స్. ఇప్పుడు ఈ అనెథికల్ హ్యాకర్స్ ఎలాగా హ్యాకర్సే, వాళ్ళందరూ నేరగాళ్ళు, వాళ్ళే సైబర్ క్రిమినల్. వాళ్ళ గురించి మనం త్రూ అవుట్ మాట్లాడుకుంటూనే వచ్చాం. అయితే ఇప్పుడు ఈ ఎథికల్ హ్యాకింగ్ వీళ్ళు ఎవరు, ఎలా చేస్తారు, ఏం చేస్తారు? వీళ్ళు న్యాయబద్ధంగా ఏమైనా అప్లికేషన్లో కానీ, సాఫ్ట్వేర్లో కానీ, సిస్టంలో కానీ, ఆర్గనైజేషన్లో కానీ, వాళ్ళ నెట్వర్క్లో కానీ ఏమైనా అవకతవకలు ఉన్నాయా, చెడు కలిగించే సాఫ్ట్వేర్స్ ఏమైనా ఇన్స్టాల్ చేయగలిగున్నారా, ఎవరైనా అటాకర్స్ ఏదైనా ఇన్స్టాల్ చేసి ఉన్నారా, వామ్స్, వైరస్ లాంటివి కనుక్కోవడానికి హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేసి కనుక్కుంటూ ఉంటారు. దీన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటారు. ముఖ్యంగా ఎథికల్ హ్యాకర్స్ ఈ ప్రాసెస్ ఆఫ్ హ్యాకింగ్ని, సైబర్ అటాక్స్ని ప్రివెంట్ చేయడానికి అండ్ సెక్యూరిటీ బ్రీచెస్ కోసం, అంటే డేటా బ్రీచ్ జరుగుతోంది కదా, బయటకు వెళ్ళిపోతుంది డేటా, అలా వెళ్లకుండా ఉండటం కోసము, సైబర్ అటాక్స్ని ప్రివెంట్ చేయటం కోసము లాఫుల్గా, అంటే ఆర్గనైజేషన్కి చెప్పి, ఆర్ ఒక ఇండివిజువలే ఎథికల్ హ్యాకింగ్ కావాలి అని కోరుకున్నారనుకోండి, ఎవరైనా ఒక సెలబ్రిటీని టార్గెట్ చేసుంటే ఆర్ సీఈఓని టార్గెట్ చేసుంటే, అంటే లాఫుల్గా ఆ సిస్టమ్స్ని హ్యాక్ చేసి వాటిల్లో ఉండే లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటాం. శ్రోతలకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక ఏరియాలో పోలీస్ వారు ఉన్నారనుకోండి, తాళం వేసుకుని చాలామంది ఊళ్ళకి వెళ్తుంటారు. కొన్ని తాళాలు అంత స్ట్రాంగ్గా ఉండవు. అలాంటివి వాళ్ళు కొంచెం చూసి కొన్ని బ్రేక్ చేసి, ఇదిగో చూడండి మీరు ఇలాగా స్ట్రాంగ్గా తాళం వేసుకోలేదు ఇంట్లో, మీరు రిస్క్లో ఉన్నారు చూడండి అని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినట్టుగా ఎథికల్ హ్యాక్. ఇది అలాంటిది బయట ప్రపంచంలో మన ఇల్లు, మన భద్రత, మన సెక్యూరిటీ, అంటే ఇదంటే అందరికీ అర్థమవుతుంది క్లియర్ కట్గా. ఇలాంటిదే మన ఇల్లు ఎంత భద్రంగా పెట్టుకుంటామో, మన కంప్యూటర్ని, ఆ కంప్యూటర్లో ఉండేటటువంటి విలువైన డబ్బును కానీ లేకపోతే డేటాను కానీ, అలాంటిది ఇది రిస్క్లో ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ ఎథికల్ హ్యాకర్స్ మనకి చేసి అందులో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి చూపిస్తారన్నమాట. అవును, పోలీస్ వాళ్ళలాగా. బట్ అంటే పోలీస్ వాళ్ళే నేరం చేసి టెక్నాలజీ యూజ్ చేసి నేరాన్ని కనుక్కునే వాళ్ళు ఎథికల్ హ్యాకర్స్. వీళ్ళు ఇంకా ఏమేమి చేస్తారు, ఎలా చేస్తారు? వీళ్ళు కొన్ని ఫాలో అవుతారు ప్రిన్సిపల్స్. ఎందుకంటే హ్యాకింగ్ కూడా ఒక రకంగా తప్పే కదా, అందుకని వీళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్, మెయిన్ వాళ్ళకు ఉండాల్సిన నేచర్ ఏంటంటే ఆనెస్ట్ అయి ఉండాలి, ఆనెస్ట్ పర్సన్ అయి ఉండాలి. ఆ ఎథికల్ హ్యాకర్ ఏంటంటే ఫస్ట్, అంటే ఎవరికైతే వీళ్ళు ఎథికల్ హ్యాకింగ్ చేయాలో ఆ ఆర్గనైజేషన్ నుంచి కానీ, ఆ ఇండివిజువల్ నుంచి కానీ ఆథరైజేషన్ తీసుకుంటారు. అంటే పర్లేదు, మీరు మా సిస్టమ్ని హ్యాక్ చేయొచ్చు, మా నెట్వర్క్ని హ్యాక్ చేయొచ్చు అని పర్మిషన్ తీసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళకి ఈ ఎథికల్ హ్యాకర్స్ ఆర్గనైజేషన్కి ఆర్ ఇండివిజువల్కి వీళ్ళ ప్లాన్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు, వీళ్ళ మెథడాలజీ, అంటే టెక్నికల్గా చెప్పకపోవచ్చు కానీ మేము ఇలా చేయబోతున్నాము అని ముందే తెలియజేస్తారు. అండ్ ఏదైనా సెక్యూరిటీ బ్రీచెస్ ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, వాళ్ళకే చెప్పాలి. అండ్ వాళ్ళు
ఆ డిస్కవరీస్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. ఒక ఆర్గనైజేషన్కి వాళ్ళని నమ్మి హ్యాక్ చేపించి ఇలా జరుగుతుంది కనుక్కోమంటాం. వీళ్ళు ఆ డేటాని కాన్ఫిడెన్షియల్గా ఉంచగలగాలి. ఇంకొకటి ఇలాంటివి చేసినవన్నీ కూడా ఆ ట్రేసెస్ అన్నిటినీ వీళ్ళు క్లియర్ చేసేసేయాలి. సో ఇలాంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఆ ఎథికల్ హ్యాకింగ్ వాళ్ళు ఆ ప్రాసెస్లో ఫాలో అవుతారు. ఫాలో అయ్యి మళ్ళీ ఆ లూప్ హోల్స్ అన్నిటిని క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళకి సరి అయినటువంటి భద్రత ఏం చేయాలో ఏంటో వాళ్ళకి చెప్తారు. ఆ విషయాన్ని కూడా ఏదన్నా పొరపాటున జరిగినా వీళ్ళు ఫైండ్ అవుట్ చేసినా బయటికి చెప్పరు, వాళ్ళకే రిపోర్ట్ చేస్తారు. కాబట్టి అంత అట్టర్ కాన్ఫిడెన్షియాలిటీ వీళ్ళకి ఉంటే గానీ ఆ ఎథికల్ హ్యాకర్కి వీళ్ళు అలాంటి పని అప్పచెప్పరు. అవును, చెప్తే బ్యాంకుల వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ డేటా బ్రీచ్ చాలా జరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటుంటాం, మారల్ వాల్యూస్ అంటుంటాం. అంటే మన సమాజంలో ఎలాగ ప్రవర్తించాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అనే కాకుండా వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ ఎథిక్స్ లాగా ఇప్పుడు కొత్తగా సైబర్ ఎథిక్స్ అనేది వచ్చింది. అంటే మోరల్ వాల్యూస్, నీతి నియమాలు, అవి సైబర్కి అప్లికబుల్. ఆ సైబర్ ఎథిక్స్ అంటే అవేంటంటే ఎవరినైనా హార్మ్ చేయడానికి యూస్ చేయకూడదు. ఇంటర్నెట్ కానీ కంప్యూటర్ కానీ మనకు తెలిసిన టెక్నాలజీని కానీ, ఇది ఒక ఎథిక్ ఏంటంటే యూ షుడ్ నాట్ హార్మ్ అదర్స్, ఎవరికి హాని చేయకూడదు. ఇంకొకటి ఎవరి ప్రైవసీలోకి మనం చొరబడకూడదు, ఎవరి పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ టెక్నాలజీ వాడకూడదు. ఇంకా ఎవరిని ఇలాగా దొంగిలించకూడదు, ఎవరి అమౌంట్ కానీ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కానీ దొంగిలించకూడదు. ఎవరిని డీఫేమ్ చేయకూడదు, వాళ్ళకి పరువు నష్టం తేయకూడదు. మన ఎన్విరాన్మెంట్ ఉంది కదా, మన అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్, వీటిల్ని హార్మ్ చేయడానికి కూడా టెక్నాలజీని యూస్ చేయకూడదు. అదర్ పీపుల్స్ కంప్యూటర్ కానీ నెట్వర్క్ కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా యూస్ చేయకూడదు, హ్యాక్ చేయకూడదు. ఇంకా వేరే వాళ్ళ పీపుల్ పర్మిషన్ లేకుండా వాళ్ళని ఆల్టర్ చేయటం కానీ, వాళ్ళ డేటాని యాక్సెస్ చేసుకోవడం కానీ, డెస్ట్రాయ్ చేయటం కానీ చేయకూడదు. ఇవన్నీ కూడా ఎథిక్సే. ఇంకొకటి ఎవరి గురించి ఆ సోషల్ మీడియాలలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం పాస్ ఆన్ చేయకూడదు. తెలియకుండా ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేయకూడదు. ఇంకొకటి ఇక్కడ ఈమెయిల్ మెసేజెస్, ఆన్లైన్గా అవైలబుల్గా ఉన్న కొన్ని డిజిటల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ట్యాంపర్ చేయకూడదు. అంటే అక్కడ ఒక ఆఫీస్కి సంబంధించిన పేపర్స్ ఉంటే ఎలా అయితే చింపకూడదో, అలాగే ఏదైనా ఒక డాక్యుమెంట్ అవైలబుల్గా ఉంటే వీళ్ళకి డిలీట్ చేసే అవకాశం వచ్చినా సరే దాన్ని డిలీట్ చేసి డ్యామేజ్ చేయకూడదు. ఇది కూడా సైబర్ ఎథిక్. ఎప్పుడైనా సరే ఈ నెట్వర్క్ కానీ, టెక్నాలజీ కానీ, కంప్యూటర్స్, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా ఎథికల్గానే వాడాలి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గానే మంచి మేనర్స్తో యూస్ చేయాలి. ఇదే సైబర్ ఎథిక్స్. మీరు ఇందాకలా చెప్పినట్టుగా ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్లో అంత ఎబిలిటీతో ఉండి వాళ్ళ అంత అంటే సైబర్ నేరగాళ్ళు, ఇంటర్నేషనల్ క్రిమినల్స్, లేకపోతే వాళ్ళు చేయగలిగినంత అంత టాలెంట్ వీళ్ళకి కూడా ఈ టెక్నాలజీలో ఉంటే కానీ వాళ్ళు వేరే వాళ్ళ కంప్యూటర్ని హ్యాక్ చేయలేరు. కాబట్టి ఎథికల్ హ్యాకింగ్ అంటే తెలిసి చేయటం. కాబట్టి మరి ఇలాంటివి చాలామందికి, కొన్ని కోట్ల మందికి ఇలాంటి వాళ్ళు అవసరం. కాబట్టి ఈ ఫీల్డ్లో చాలా ఆపర్చునిటీస్ ఉండాలి కదా. ఉన్నాయండి. ఏంటవి అంటే ముఖ్యంగా ఈ కంప్యూటర్ స్టడీస్ చదివేటటువంటి వాళ్ళు కానీ, ఈ ఎక్కువగా ఈ కంప్యూటర్ సైన్స్ చాలా మంది తీసుకుంటున్నారు కదా, వీళ్ళకి ఈ ఫీల్డ్స్లో వెళితే చాలా అసంఖ్యాకంగా జాబ్స్ వచ్చి చాలా మంచి ప్యాకేజెస్ అవి వచ్చే అవకాశం ఉండాలి కదా. ఉంది. యాక్చువల్గా వీటికి మంచి పేనే వస్తుంది. $90,000 to $140,000 పర్ యానం. అంటే మన రూపీస్లో చెప్పాలంటే మినిమం $77,88,825 యాజ్ ఆన్ టుడే. అది మినిమం శాలరీ అవుతుంది. 1,21,13,640 రూపీస్ ఇలాంటి శాలరీ వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు కూడా బీటెక్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ లాగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ తెలుసు మనకి, డేటా సైన్స్ తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ తెలుసు. ఇప్పుడు కొత్తగా కొన్ని కాలేజెస్లో, కొన్ని యూనివర్సిటీలో బీటెక్ కేవలం సైబర్ సెక్యూరిటీ మీద ఆఫర్ చేస్తోంది. బీటెక్ స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీ. వీళ్ళు ఎలాంటి ఆపర్చునిటీస్, ఎలాంటి డిసిగ్నేషన్స్ జాబ్స్ వస్తాయంటే సెక్యూరిటీ అనలిస్ట్ ఒకటి, పెనెట్రేషన్ టెస్టర్ ఒకరు, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేటర్, సెక్యూరిటీ కన్సల్టెంట్, వల్నరబిలిటీ అసెసర్,
సైబర్ డిఫెన్స్ అనలిస్ట్, ఎక్కువగా డిఫెన్స్లలో కూడా ఇవి యూస్ చేయొచ్చు. సెక్యూరిటీ ఇంజనీర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్, ఇలా డిఫరెంట్ డిసిగ్నేషన్స్తో సైబర్ సెక్యూరిటీ మీద, ఎథికల్ హ్యాకింగ్ మీద చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. వేరియస్ సెక్టర్స్లో కూడా ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్, ఎయిర్లైన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అకాడమిక్ సర్వీసెస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ సెక్టర్స్లో కూడా కెరీర్ ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి. అసంఖ్యాకంగా. అంటే ఏదైతే ఈ కంప్యూటరైజేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఒక పక్క చాలా ఉద్యోగాలు పోతాయి అనుకుంటున్నామో, దానిని కొంచెం మార్చి, మన ఆలోచన విధానాన్ని మార్చి, మన చదువులు మారితే కొంచెం అదే ఇంటెలిజెన్స్ని వేరే చదువు చదవడానికి వాడతాము. కాబట్టి ఈ కొత్త డిగ్రీస్ అవి చేసి దాంట్లో కాస్త డీప్గా నాలెడ్జ్ కానీ తీసుకునేటట్లయితే చాలా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, అంతే లక్షల రూపాయలు, ఇంకా ఈవెన్ కోట్ల వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎలాగో రేపు సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అలా అవుతారు. కాబట్టి చాలా పెద్ద ఫీల్డ్ ఇప్పుడు ఇది. అంటే కోట్ల మంది సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి, అది ఈ సిస్టమ్స్ వీటన్నిటి ద్వారా మనం భారతదేశంలో ఇవన్నీ కూడా ఇంకా మనం యూజర్స్ లాగే ఉన్నాం. అంటే అవతల వాళ్ళు ఇచ్చినటువంటి చాలా చక్కటి సౌకర్యాలని వినియోగించుకునే స్థితిలోనే ఉన్నాము. ఒక 10%, ఒక 5% మందే ఇంకా వీటన్నింటినీ తిరిగి మనం వేరే వాళ్ళకి అందించగలిగే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ 95% మంది యూజర్స్ ఇలా యూజింగ్లోంచి మనం తిరిగి ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి ప్రపంచానికి ఇంత నోహౌని ఇచ్చి, మన దగ్గర చాలామంది మనుషులు ఉన్నారు, 140 crores ఇంకా పెరిగిపోతుంది. ఈ మ్యాన్ పవర్ని ఆ రకంగా మనం ఉపయోగించేటట్లయితే ప్రపంచానికి మనం చాలా ఎక్కువగా, అన్ఎంప్లాయ్మెంట్ అనే మాట ఇంకా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది కదా. అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, దానికి ఆన్సర్స్ కూడా వేరే పక్కన ఉంటాయి. కాబట్టి ఏదో రకంగా జీవితం గడపకుండా, ముఖ్యంగా యువతరం, మన భారతదేశంలో తెలివితేటలకు ఎవరికి తక్కువ లేదు, వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇన్ని వందల వేల లక్షల కోట్ల సంఖ్యలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ దిశగా యూత్ కూడా వెళ్ళేటట్లయితే చాలా ఎక్కువగా రాణించే అవకాశం ఉందన్నమాట. చాలా ధన్యవాదాలండి కృష్ణవేణి గారు. మాట్లాడుకుంటుంటే సమయం సరిపోదు, చాలా అలాంటి సబ్జెక్టు మనం శ్రోతలకు అందజేస్తున్నాం. వచ్చే వారం మరికొన్ని ఇలాంటి మంచి విషయాలతో ఈ ధారావాహికలో కలుసుకుందాం. నమస్కారం.